ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ నాయకులతో పాటు వారి అనుచరులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. నియోజకవర్గ ముఖ్య నేతలు తోటకూర వెంకట్రావు, రావూరి బుజ్జి, షేక్ బాచి ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఒంగోలు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ వారికి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. వైసీపీ నాయకుల అరాచకాలు భరించలేక ఆ పార్టీ నాయకులు టీడీపీలో చేరుతున్నారని జనార్దన్ అన్నారు. ఒంగోలులో వైసీపీ అభ్యర్థి బాలినేని చేసిన అరాచకాలతో ఆయన పని అయిపోయినట్టు 4 నెలల క్రితమే చెప్పానని దామచర్ల గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి జరగలేదన్నారు. కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన చెప్పారు. బాలినేనికి ఆ రోజే చెప్పా, నీ పని అయిపోయింది, నువ్వు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా రేపు నువ్వు గెలవు, కాబట్టి నీ చాప్టర్ అక్కడతో అయిపోయిందని చెప్పేసి 4 నెలల ముందే చెప్పాను. ఈ రోజు పరిస్థితి ఏంటనేది కూడా మన నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. అందరూ కూడా ఎంతో మంది ఎన్నో సంవత్సరాలు ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు మొత్తం కూడా పార్టీలోకి వచ్చేసారు. ఈరోజు ఒక పక్కన పార్టీలో ఈరోజు స్ట్రెంత్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కాకుండా డబ్బు మదంతో, అవినీతి డబ్బుతోటి ఈరోజు విచ్చలవిడిగా నీకు 5 లక్షలు 10 లక్షలు అనే బేరాలు పెట్టి ఈరోజు కొంతమందికి కండవలు ఎగిచ్చు.